పట్టణంలోని కరకవాకు నుంచి సోనియానగర్ కి వెళ్లే రహదారిపై బైక్ మీద తిరుమల రాజు అతని బావ వెళ్తుండగా శేఖరం బంజారా రైల్వే ట్రాక్ సమీపంలో ఆటోలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి బైక్ ను అడ్డగించి తిరుమల రాజు అనే వ్యక్తిపై దాడి చేసి అతని వద్ద ఒక సెల్ ఫోన్, 5,000 రూపాయల నగదును అపహరించుకెళ్లారని పాల్వంచపట్టణ పోలీస్ స్టేషన్ లో బాధితుడు తిరుమల రాజు ఫిర్యాదు చేశారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు పాల్వంచపట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దానిలో భాగంగా నేడు పాల్వంచ నవభారత్ సమీపంలో ఆటోను ఆ ముగ్గురు వ్యక్తులు అదుపులో తీసుకుని వారి వద్ద ఒక మొబైల్, 1,500 రికవరీ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులు ముగ్గురిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ మరియు పాల్వంచ పట్టణ ఎస్ఐ సుమన్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.